టేబుల్ అయితే ఏమీ లేదు ఉందా దగ్గర రండి అందరికీ కాదు కూర్చొని అదొకటి శివుడు అనిపిస్తుందా రండి పైకి రండి రండి చూస్తారా చూసిన తర్వాత ఇక్కడి నుంచి కదలవుతుంది నా మాట పూర్తి అయ్యేదాకా కదలవుతుంది నా మాట పూర్తి అయ్యేదాకా కదలవుతుంది నిజంగా భగవంతుడి మీద ప్రేమ ఉంటే ఉండాలా శివుడి మీద ప్రేమ ఉంటే ఉండాలా ఉండాలా లేదా ఉండాలా లేదా ఇది కాదు ఇంకా ఏమవుతుందో కానీ దీనికి చూసి విచిత్రం పడే అవసరం లేదు దీని మీద నమ్మకం పెట్టే అవసరం లేదు దీని మీద నమ్మకం పెట్టే అవసరం లేదు నమ్మకం పుట్టించిన వాడి మీద పెట్టాలా లోకానికి కాదు చంద్రుడికి చేతులు కూడా తెస్తే కూడా దాని మీద నమ్మకం లేదు చంద్రుడికి తెప్పించే శక్తి ఎవరు పుట్టించిన వాడి మీద నమ్మకం పెట్టాలి చంద్రుడికి తెప్పించిన శక్తి ఎవరి దగ్గర పుట్టి ఎవరికి పుట్టించిన వాడి మీద నమ్మకం పెట్టాలి పరమేశ్వర్ ఒక్కడే ఈశ్వరు ఒక్కడే ఈశ్వరు తప్ప ఎవరు మనకు ఈశ్వరు తప్ప ఎవరు దుఃఖలేదు जरा गड़बड़ न कर नजी गाँव आके बैठो నేను ఇది కూడా అగర్ నిజమే నేను ఒక మాట చెప్తాను భగవంతుడి కోసం ప్రాణం కూడా అయ్యేవారు కదా యాంకన్నా గొప్ప ఇది లేదు అగర్ అక్కడికి రాజలేక ఇంట్లో ఉన్నవాడు వాడు స్వర్గంలో పోయలేడు ఎప్పుడైనా వాడు స్వర్గంలో పోయలేడు అందుకని మన ఒక బాధ ఒక ఇబ్బంది మనసులో పెట్టాలా మేము ఎలాగున్నాము మా జీవితం ఎలాగ నడుస్తుంది ప్రతి ఒక్క వస్తువు మనకు దొరకవచ్చు భక్తి దొరకడానికి కష్టమైతుంది ప్రతి ఒక్క వస్తువు దొరకవచ్చు భక్తి దొరకడానికి కష్టం వస్తుంది లేదా మనకు రాజు ఒక మహాత్ముడు గొప్పవాడు ఒక రూమ్ లో ఒక రాజు దగ్గర పోతాడు మహాత్ముడు ఆయన రూమ్ లో దగ్గర పోయిన తర్వాత ఆయన తయారైతేనే ఉంటాడు దేంతో ఎక్కడ పోయే తయారైతుందో తెలియదు ఎక్కడ పోవడానికి తయారైతమో తెలియలేదు తయారైచి వచ్చిన దాకా బయట నిలబడతాడు వచ్చేదాకా మహాత్ముడు అడుగుతాడు నాతో కూడా నువ్వు నేను నీ మీద నా గుర్రం మీద నువ్వు కూడా కూర్చోని గుర్రం మీద కూర్చోబెట్టు గుర్రం మీద కూర్చోబెట్టుకుని తీసిరా ఇక్కడ అడవిలో తీసుకుపోతూనే ఉంటాడు అడవిలో తీసుకుపోతే కంటి చూపు నుంచి ఏం చూస్తున్నారో తెలుసా ఫౌజ్ మిలిటరీ లాగా ఫౌజ్ ఒక థీమ ఈ గోడలు ఎంత బట్టలు కట్టి ఉన్నారో అలాగ కట్టి ఉంది దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు తిరిగి తర్వాత పోతారు పోయిన తర్వాత కొంచెం సేపు తర్వాత మంత్రులు మొత్తం వచ్చి తిరుగుతూనే ఉంటారు మంత్రులు తిరిగి పోతూనే ఉంటారు ఆయన మహాత్ముడు ఈ చిత్రంతో చూస్తున్నాడు మహాత్ముడు ఈ చిత్రంతో చూస్తున్నాడు ఎలాగా చూస్తున్నాడు తన గుండె పెడలేస్తుంది ఏంటి ఈ పర్దాలు కట్టిన చుట్టూ తిరుగుతున్న ఎందుకు ఏమవుతుంది దాంట్లో కారణం ఈయనకి తెలియదు అచానక్ వచ్చేసింది గుర్రం మీద ఎక్కించింది వచ్చేసింది చూస్తున్నాడు తర్వాత ఒక బాంచీలు తన తల మీద వెండి పళ్ళ్యాలు తీసుకొని వెండి బెల్లాలు తీసుకొని వస్తువులు మెల్లలోకి వేసుకొని ఎలాగా వాళ్ళు కూడా అలాగా తిరిగిపోతూనే ఉంటారు మళ్ళీ కొంచెం సేపు వైద్యులు నయం చేసే వాళ్ళు ఉంటారు మందు ఇచ్చే వాళ్ళు వైద్యులు కూడా వస్తారు వైద్యులు కూడా తిరిగిపోతారు అన్ని విధంగా చూసిన తర్వాత చివర్లో రాజు తన కోచుకు తీసుకుని నడిచి తిరిగిన తర్వాత ఒకటి అడిగితే ఏంటి ముందు తిరిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా ఒక్క లోపల పోయిన తర్వాత తన కొడుకు ఒక్కడే ఒక్కడు కొడుకు భగవంతుడికి ఇష్టపడి భగవంతుడు తీసుకుపోయాడు తన తల్లి దూరం చేసేసుకున్నాడు లోపల బాటి పెట్టి ఉన్న తన చుట్టూ తిరిగినాడు ఆ ఫౌజు ఏమంటుంది తెలుసా ఏ మహాత్ముడా నువ్వు అయిపోయిన భగవంతుడి దగ్గర నీ తండ్రి రాజు అయి కూడా నిన్ను రప్పించుకోపోయలేవు రాజు కూడా అయ్యి కూడా నువ్వు బచాయించుకోలేడు అంత శక్తి లేదు అదే నీ తండ్రి దగ్గర ఆ శక్తి ఉండదు నా దగ్గర మేము ఎలాగా మిలిటరీ లాగో ఫైదు లాగున్నామో
ఆ ఓటుతోని కోట్లాడి అయినా నీకు నీ ప్రాణంకు బచాయించే శక్తి ఉండేది, కానీ ఆయన దగ్గర లేదు. మొక్కద్దర ఇలా నీ దగ్గర ఏముందో నీకే భగవంతుడు ఇష్టపడి తీసుకున్నాడు, మళ్ళీ నువ్వు ఎంతకు తిరిగి రాలేవు నాయనా అని కట్టింది. అలాగనే పాంచిలో అదే నీ తండ్రి దగ్గర అంత బలం ఉంటది, ఇటువంటి పంచులకు పంచిపెట్టి అయినా నువ్వు నీ తండ్రి నీకు మంచిగా కాపాడుకోవచ్చుగా, కానీ ఆయన కూడా ఆ పాంచులు కాదు, ఇటువంటి పాంచులు ఏంటి పంచిపెట్టినా కూడా నీ తండ్రి నీకు బచాయించే శక్తి నీ దగ్గర లేదా. తర్వాత మంత్రులు వచ్చిండు, ఈశ్వరుడు మంత్రులు తిరిగి కూడా ఏమైనా కూడా నీకు ఖర్చు చేయగలగదు, కానీ నీ తండ్రి దగ్గర అంత శక్తి లేకపోయింది. చీకటికి రాజు తిరిగి ఏం చేస్తాడు, నాన్న కొడుక నేను ఒక ముసలతనంలో నేను రాజు అయి కూడా నిన్ను నీ ప్రాణాలకు బచాయించలేక శక్తి నా దగ్గర లేదు, నిన్ను నా ప్రాణానికి బచాయించే శక్తి దగ్గర నా దగ్గర లేదు, నేను బచాయించలేకపోతున్నా. నాకన్నా మహారాజు గొప్ప రాజు భగవంతుడు ఉన్నాడు, నువ్వు అసంటు చేయకపోయినావు, మళ్ళీ నా తండ్రికి చూపలేవు, మళ్ళీ నువ్వు ఎక్కడికి తిరిగి రావలేవు. అసలు లేకపోయినా నీ తండ్రి కూడా ముసలితనంలో ఒక రోజు అదే స్థానం తీసుకున్నవాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నేను బచాయించే శక్తి నా దగ్గర లేదు, అలా బచాయించే శక్తి ఉంటే ఈసారి నేను నా రాజ్యానికి వదిలిపెట్టేనా నేను బచాయించలేను. అర్థమైందా? ఏదైనా కూడా ఎవరు కెపాసిటీలో ఎవరిని బచాయించే శక్తి లేదు, ఎవరికి ఎవరు కాపాడే శక్తి లేదు. భగవంతుడే కాపాడేవాడు, భగవంతుడే ఇష్టపడేవాడు. భగవంతుడు మనకు దగ్గర ఉండాలా, ఆ భగవంతుడు మనకి కావాలా. ఇవాళ మనం భక్తులం అయినా కూడా భగవంతుడికి దూరం చేసుకుంటాం, భక్తుల అయినా కూడా భగవంతుడికి పూజించడం లేదు, భక్తులం అయినా కూడా మనకు భగవంతుడి దారి తప్పడం లేదు. ఎందుకు? మరి భక్తి చేస్తున్నాం, ఏదైనా మనసుకు చూపించడానికి జనానికి చూపించడానికి భక్తి, ఆ భక్తి పనికి రాదు, భక్తి మనం పూర్తి హృదయంతో పూర్తి గుండెతో భగవంతుడు పూజించాలా, భగవంతుడి మీద విశ్వాసం పెట్టాలా. భగవంతుడే కాపాడేవాడు, భగవంతుడే ఇచ్చేవాడు, భగవంతుడే ఏ దారి చూపినవాడే. భగవంతుడు తప్ప ఎవరు ఉన్నారా? మాకి ఎవరు లేదు మనకు, అదే మనకు. కానీ నేను చెప్పేది ఏంటంటే అంత పెద్ద రాజు కూడా తన కొడుకు బచాయించలేకపోయాం. కానీ ఈశ్వరుడి వస్తువులు తీసుకొని మనం ఎలాగ నమ్మాలా? నమ్మే అవసరం లేదు. భగవంతుడితో నమ్మండి, భగవంతుడి మీద విశ్వాసం పెట్టండి, భగవంతుడు కాపాడేవాడు. లేదా ఇప్పుడు మనం ఆలోచించాలా, మా జీవితం మంచితనంలో పోతుందా, చెడ్డతనంలోకి పోతుందా? మేము ఒక్కరికి చూసి ఏడ్చే మా బుద్ధి అవసరం లేదు, ఒకరికి చూసి నవ్వే మా బుద్ధి అవసరం లేదు. ముందు మనం చూసుకోవాలా, మేము ఎలా ఉన్నాం, మా జీవితం ఎలా ఉంది, మా జీవితం ఎలాగ నడుస్తుంది, మంచితనంలో నడుస్తుందా, ఏ చెడ్డతనం నడుస్తుందో చూడాలా. అదే నిజంగా చెడ్డతనం చూసుకుంటే మనం ఈ లోకం మాకు ఇంత అంత లోకం, ఈ లోకం మనకు శత్రు, మనకు తన్ని పారేస్తే లోకం. ఈ లోకంలో మనం ఉండి కూడా ఏం లాభం? ఇయ్యాల లేకుంటే రేపటికైనా మనకు తన్ని పారుతుంటే తన్ని పారేస్తుంది, మనకు హక్కు లేదు. ఎలాగా పిచ్చితనంలో హక్కు పారిస్తుందా? అలాగా పారిస్తే మేము ఉండగలుగుతామా? మాది కాదు. ఇవాళ నడుస్తున్నాం, అక్కడ దాకా పోయేదానికి కూడా మాకు నమ్మకం లేదు. మీతోని మాట్లాడతా 1 గంట మాట్లాడటం కూడా నమ్మకం లేదు. మహాత్ముడు గొప్పవాడు బయలుదేరుతాడు, బయలుదేరిన తర్వాత ఏమంటారు కదా, నేను అక్కడ దాకా పోతానా లేదా, నా మధ్యలో నా సాగు వస్తుందా లేదా? అదే నా సాగు వస్తుంది అనుకోండి, ఇక్కడ పోదు ఇక్కడ పోదు, మనకి అక్కడ పోయినా కూడా ఎక్కడ ఎంత ఉంటుందో అది గ్యారంటీగా ఉంటూనే ఉంటది. ఓ కష్టం చేయి ప్రయత్నం చేయబాకు. ఉంటుందా లేదా? మనం ముందు విశ్వాసం దాని మీద పెట్టుకోవాలా, ఆ తన మీద పెట్టుకోవడానికి మనకు ప్రేమ ముందు, ఆ ప్రేమతో అందరూ కలిసి ఒక భక్తి దారిని నడిపించుకోవాలి.